హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం గౌడ్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నా. అమ్మపల్లిలో సీతారామస్వామి టెంపుల్ ఉంది, సో దానికి వెళ్తున్నా. ఇప్పుడు అరౌండ్ 6:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి 55 కిలోమీటర్స్ ఉంది. అది 1 అవర్ చూపిస్తుంది, 1 అవర్ 14 మినిట్స్ చూపిస్తుంది. చలి పెడుతుంది, అసలు మస్తు చలి పెడుతుంది. పొద్దున కదా, చలి అయితే బాగానే ఉంది. రైడింగ్ జాకెట్ వేసుకున్నా, లోపల వామ్ది ఉంటుంది, అది తీసేసి ఇది వేసుకున్నా కాబట్టి చలి పెడుతుంది. సో టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అది. సో కొంచెం ఈ చీకటంతా పోయి కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత మాట్లాడడం, ఎందుకంటే 55 కిలోమీటర్స్గా 1 అవర్ టైం ఉంది. సో నేను ముందు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించేసి స్టార్ట్ అయిపోతుంది. ఒక్క దగ్గర ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటా టీ తాగడానికి, లేదా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక టెంపుల్ దగ్గర ఎక్కడైనా దర్శనం చేసుకున్న తర్వాత తాగుతా. యాక్చువల్గా దర్శనం చేసుకున్న తర్వాత తాగడానికి ఉండదేమో, ఎందుకంటే అక్కడ టెంపుల్ మొత్తం చూడాలి కదా, అందుకని. అక్కడ రైడర్స్ అందరు గ్యాదర్ అయ్యారు, సో వాళ్ళు కూడా ఎక్కడికైనా ప్లాన్ చేశారేమో. రైడ్ బ్రీఫింగ్ ఇస్తారు అక్కడ. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి నాగోల్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ నుంచి 45 మినిట్స్ పడుతుంది, 33 కిలోమీటర్స్. సో అది చాలా ఏమంటారు, పురాతనమైన టెంపుల్. సో ఓల్డ్ టెంపుల్, 13th సెంచరీలో ఏమో కట్టిన టెంపుల్ అది. సో ఫస్ట్ టైం సోలో రైడ్ చేస్తున్నా, సోలోకి వెళ్తున్నా. టెంపుల్ బాగుంటుంది అంటే నేను వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్ రూట్ మ్యాప్ వచ్చేసి ఈశ్వర్లో ఉండే వాళ్ళకి మౌలాలి, తార్నాక, ఉప్పల్ ఎక్స్ రోడ్, మళ్ళీ నాగోల్ ఫ్లైఓవర్ నుంచి ఎల్బీ నగర్, కర్మాన్ఘట్, డిఆర్డిఓ, ఓల్డ్ కర్నూల్ రోడ్ ఎక్కాలి లెఫ్ట్ తీసుకొని. సో గగన్పాడ్, మళ్ళీ శివం రోడ్ వస్తుంది. శివం రోడ్ కన్నా ఎస్ఎస్ కన్వెన్షన్ అని ఒకటి వస్తుంది, దాని నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ వచ్చిన తర్వాత శివం రోడ్ వస్తుంది. శివం రోడ్ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఇంకొకటి రూటు. సో నాగర్గూడ శంషాబాద్ టు నాగర్గూడ రోడ్ వస్తుంది. సో ఆ రోడ్లో వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో అమ్మపల్లి టెంపుల్ వస్తుంది. నేను 2-3 రైడ్స్ చేసిన, అన్నీ ఇదే రోడ్ పైన చేసిన. అన్ని రైడ్స్ ఇదే రోడ్ పైన చేసిన. ఇప్పటికి దగ్గర రోడ్ పైన 3 రైడ్స్ చేసా. మొన్న ఒక రైడ్ చేసా, అదైతే జబర్దస్త్ వచ్చింది, కానీ మొత్తం మెమరీ కార్డ్ లేక అది మెమరీ కార్డ్ మొత్తం కరప్టెడ్ అయిపోయింది. సో ఆ వీడియో ఏం పెట్టలేకపోయినా అసలు. వీడియో మాత్రం ఖతర్నాక్ వచ్చింది. అది మేము ఎడికి మన ఈ ఫోర్ట్కి వెళ్ళాం, గద్వాల్ దగ్గర. ఇది ఫోర్ట్ పేరు కిలా గన్నాపూర్ ఫోర్ట్కి వెళ్ళా. సో అది మంచిగా పెట్టగానే మొత్తం ఎడిటింగ్ అయిపోయాక మెమరీ కార్డ్ మొత్తం కరప్టెడ్ అయిపోయింది. సో బిస్కెట్ అయిపోయింది అది. బ్రేక్ కోసం ఆగాం. సో బ్రేక్ కోసం ఆగి టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చి 6 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడే ఒక అంకుల్ ఏం చెప్పాడంటే ఇక్కడ నుంచి
టెంపుల్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ అట్లా వాటర్ ఫాల్స్ ఉందంట, నానాజీపూర్ వాటర్ ఫాల్స్. సో అది కూడా కవర్ చేసుకొని వెళ్తా ఇక్కడికి. నా రైట్ సైడ్లో హనుమాన్ది స్టాచ్యూ ఉంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ రైట్ సైడ్లో హనుమాన్ స్టాచ్యూ ఉంది. సో అది రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూద్దాం. సో రీచ్ అయిపోయా, కమాన్ లోపలికి ఎంటర్ అయ్యా. టికెట్ ఉన్నట్టు, పార్కింగ్ టికెట్ ఏమి. సో పార్కింగ్ టికెట్ 10 రూపీస్ అంట. సో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయా. 10 రూపీస్ టికెట్ ఇది. సో టెంపుల్ కూడా వచ్చేసా. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు లేరుడా. ఆల్రెడీ ఫోటోషూట్స్ జరుగుతున్నట్టున్నాయి. పార్కింగ్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్ గోపురం వచ్చేసి 80 ఫీట్స్ ఉందంట. 80 ఫీట్స్ ఉందనేసి అంటున్నారు. గాలి గోపురం అంటారు కదా, అది 80 ఫీట్స్ అంట. సో ఈ టెంపుల్ వచ్చేసి 13th సెంచరీలో కట్టిరంట.
ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా అవుతున్నాయి. నేను రిటర్న్ అయ్యా. సో ఇంకీడ వాటర్ ఫాల్ ఉందంట, ఆ వాటర్ ఫాల్ చూసేసి వస్తా. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతా. మ్యాప్ పెట్టుకొని బండిది కూడా వీడియో తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆ ప్లేస్ ఉందా పోవడానికి, మొత్తం కట్టేసారు. సో జై హనుమాన్, జై హనుమాన్. ఎప్పుడైనా ఉంటావా? ఎంఎం గౌడ్ వ్లాగ్స్ అని వస్తుంది. ఎంఎం గౌడ్ వ్లాగ్స్, ఎంఎం అనుకుంటా స్పేసీ గౌడ్, GOUD, DD, GOUD. సో ఇక్కడ నుంచి నానాజీపూర్ వాటర్ ఫాల్స్ పార్ట్ 2గా పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ఈ వీడియో వాటర్ ఫాల్ over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh,